యమధర్మరాజుకు ఒక సమస్య వచ్చి పడింది. ఈ 1000 మంది చనిపోయారు. ఈ 1000 మందిని చంపిన హత్య పాపం ఎవరు వేయాలో యమధర్మరాజుకి అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు? ఆయన ఎవరికి వేయాలి? గొల్లబాముకి వేయాలా, లేకపోతే గద్దకి వేయాలా? లేదు, గద్దకున్నటువంటి గద్ద పట్టుకెళ్తే పాము విషాన్ని రాసి పాముకి వేయాలా? పాముకి వేద్దామంటే నేను సరే గద్దకి వేద్దాము. గద్దకి వేద్దాం అంటే గద్ద ఆకలి తీర్చుకోవడానికి పాము ఉంది. పామునే తనకు ఆహారం, గద్దకి వేయడానికి లేదు. సరే పాముకి వేద్దామంటే పాము తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి విషాన్ని వదిలింది. సరే పాముకి వేయకూడదు. సరే ఈ పాలు పోసిన మహిళకి వేద్దామనంటే ఆమె రాజుగారికి పాలు ఇద్దామని చెప్పేసి మంచి సంకల్పంతో వెళ్ళి పాలు పోసింది. ఆమెకు తెలియదు విషం ఉందని. సరే ఆ రాజుగారికి ఏదైనా వేద్దామంటే రాజుగారు మంచి ఉద్దేశం అందరికి భోజనాలు పెట్టాడు కాబట్టి రాజుగారికి తెలియదు. మరి ఎలా ఎవరికి వేయాలి ఈ పాపాన్ని అని ఈయన తల పట్టుకొని ఉన్నాడు. 1000 మంది అయితే వచ్చారు నరకానికి. ఈ పాప ఎవరి అకౌంట్లో వేయాలో అర్థం కాదు, తల పట్టుకొని కూర్చున్నాడు.